నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మహంతి ముందుగానే ముఖ్యాంశాలు ఉత్సవాల చివరి రోజైన స్వామివారిని నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన గవర్నర్పేట లెనిన్ సెంటర్లోని శ్రీ నాగమానసాదేవి నాగసాయిబాబా మందిరంలో వినాయక చవితి వేడుకలు రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారుల వివరణ. అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటించే యూనివర్సిటీలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే ర్యాంకింగ్ కే యూనివర్సిటీ 26వ ర్యాంక్ దక్కించుకుందన్న యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ. గవర్నర్పేట లెనిన్ సెంటర్ లోని శ్రీ నాగమానసాదేవి నాగసాయిబాబా మందిరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలు చివరి రోజైన స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు అర్చన చేశారు. కోటి పుష్పాలతో విఘ్నేశ్వరుణ్ణి ఘనంగా అర్చించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ నాగమానసాదేవి మందిరం నిర్వాహకులు సుధాస్వామి ఆకాంక్షించారు. విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్ లోని శ్రీ నాగమానసాదేవి నాగసాయిబాబా మందిరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో విఘ్నేశ్వరుడికి ప్రతిరోజు విశేష పూజలు హారతులు ఇచ్చారు. భక్తులు ప్రతిరోజు ఆలయానికి విచ్చేసి వినాయకుడిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఉత్సవాలు చివరి రోజైన నేడు నిమజ్జన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. నేడు విఘ్నేశ్వరుడికి కోటి పుష్పార్చన రంగులతో విశేష అర్చన చేశారు. కోటి పుష్పార్చన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. పుష్పార్చనలో స్వయంగా పాల్గొని స్వామివారికి పూలతో అర్చన చేశారు. నేడు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మందిరం నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ నాగసాయి బాబా మందిరంలో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. నేడు నిమజ్జన కార్యక్రమం అన్న సమారాధన నిర్వహించామని చెప్పారు. విఘ్నేశ్వరుడికి కోటి పుష్పార్చన నిర్వహించినట్లు తెలిపారు. లోకంలో ఉన్న ప్రతి జీవకోటిని రక్షించాలని రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించేలా గణనాథుడు వరాలు ఇచ్చి అనుగ్రహించాలని, అనేక సమస్యలతో బాధపడుతున్న మానవుల విఘ్నాలు తొలగించి నూతన వెలుగును ప్రసాదించాలని కోరారు. అందరికీ నమస్కారం. వినాయక చవితి పండుగ అత్యంత వైభవంగా ప్రతి ఏడాదిలాగే నాగసాయిబాబా మందిరంలో విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ గణనాథుణ్ణి, ఆ లంబోదరుని, ఏకదంతుడిని ఆశీస్సులు తీసుకొని నిమజ్జన కార్యక్రమం అన్న సమారాధన మందిరంలో నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచే భక్తులందరూ షిర్డీ నాగసాయిబాబా వారిని, నాగమానస అమ్మవారిని, గణనాథుణ్ణి దర్శించుకొని కోరిన కోరికలు తీర్చుకొని ఇక్కడ కోటి పుష్పార్చన నిర్వహించాం. ఈరోజు ఆ స్వామివారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవకోటిని రక్షించాలని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో దీవించేలాగా ఆ గణనాథుడు అందరికీ వరాలు ఇచ్చి అనుగ్రహాన్ని ప్రసాదించాలని, అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి లోకంలో ఉన్నటువంటి మానవాళి మొత్తాన్ని గణనాథుడు విఘ్నాలన్నింటినీ తొలగించి వారి అందరి జీవితాల్లో నూతన వెలుగులు ప్రసాదించాలని మా మందిరం తరపున ఆ విఘ్నరాజుని, గణనాథుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా మందిరం తరపున అందరికీ ఆ గణనాథుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి గణనాథుని శుభాశీస్సులు తెలియజేస్తూ నాగసాయి మందిరం తరపున మీ సుధాస్వామి. శుభం. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ రోజు రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు గ్రహణ కాలంగా ఉంటుందని దుర్గగుడి అర్చకులు పేర్కొన్నారు. చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని 7వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు దుర్గగుడి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామివారి ఆలయం, ఇంద్రకీలాద్రిపై ఇతర ఉపాలయాల తలుపులు మూసివేస్తామని వివరించారు. 8వ తేదీ సంప్రోక్షణ అనంతరం ఉదయం 8:30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటించే యూనివర్సిటీలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే ర్యాంకింగ్ లో కేఎల్ యూనివర్సిటీ 26వ ర్యాంక్ దక్కించుకుందని
యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ తెలిపారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా ప్రణాళిక, మౌలిక వసతులు, నాణ్యత, నైపుణ్యం వంటి ప్రమాణాలు, పరిశోధన ప్రాజెక్ట్స్, ప్లేస్మెంట్స్, PhD పొందిన ప్రొఫెసర్స్ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని NIRF ర్యాంకింగ్స్ ఇస్తారని, ఈ అంశాల్లో తమ యూనివర్సిటీ అత్యుత్తమంగా ఉందని ఆయన చెప్పారు. NIRF ర్యాంకింగ్లలో ఇంజనీరింగ్ విభాగంలో 35, ఓవరాల్ కేటగిరీలో 46వ ర్యాంక్, మేనేజ్మెంట్ విభాగంలో 70వ ర్యాంక్ వచ్చిందని, మొత్తం మీద జాతీయ స్థాయిలో అన్ని రకాల ర్యాంకుల్లో టాపుల్లో ఉన్నామని పేర్కొన్నారు. యూనివర్సిటీ నుంచి ప్రతి ఏటా 6,200 మంది విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకుంటారని, అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కూడా గత 15 సంవత్సరాలుగా 100% ప్లేస్మెంట్ సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థిలో నైపుణ్యాలను పెంపొందించడం యూనివర్సిటీ విద్యా ప్రణాళికలో ప్రధాన లక్ష్యమని చెప్పారు. విద్య, ఉద్యోగ అంశాల్లో అంతర్జాతీయ ఒప్పందాలు కూడా మెరుగ్గానే ఉన్నాయని, పరిశోధనలో నూతన ఆవిష్కరణల వంటి అంశాల్లో యూనివర్సిటీ గణనీయమైన ప్రగతి సాధిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ నైపుణ్యాభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ శ్రీనాథ్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, MHS విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు పాల్గొన్నారు. తీసుకుంటూ ఆల్మోస్ట్ అల్యూమిని ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో వరల్డ్లో ప్రతి ఒక్క ప్లేస్లోనూ మా స్టూడెంట్స్ ఉండి వాళ్ళ వర్క్ ఫోర్స్ని బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటూ ఇవాళ KL యూనివర్సిటీస్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంకింగ్లో 26th ర్యాంక్ రావడం, అలాగే ఇంజనీరింగ్లో 35th ర్యాంక్ రావడం, అలాగే ఓవరాల్ ర్యాంకింగ్లో 46th ర్యాంక్ రావడం, ఇన్నోవేషన్లో 11 to 50 బ్యాండ్లో ఉండడం, అలాగే మేనేజ్మెంట్లో 70th ర్యాంక్ రావడం ఆల్ ఇండియా వైడ్ గర్వకారణంగా ఫీల్ అవుతూ, అంతేకాకుండా మీ అందరూ ఇచ్చిన సహకారంతో స్టేక్ హోల్డర్స్ అయిన స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అందరూ కూడా మొదటి స్థానంలో ఉన్నాము. ఎందుకంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ అది గవర్నమెంట్ యూనివర్సిటీ టాప్లో ఉంది. నెక్స్ట్ KL యూనివర్సిటీ ఉంది. తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ అది గవర్నమెంట్ యూనివర్సిటీ, నెక్స్ట్ ఉంది KL యూనివర్సిటీ. సో ఏపీ, తెలంగాణలో గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న యూనివర్సిటీ ర్యాంకింగ్లో KL యూనివర్సిటీ ఉంది. దీనికి రావడానికి మెయిన్ కారణం ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్లేస్మెంట్స్, మా స్కిల్లింగు, అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ మీద ఈ ర్యాంకింగ్ రావడం అనేది సాధ్యమైంది. ఈ ర్యాంకు రావడానికి మెయిన్ 900 కంపెనీస్తో టైఅప్ ఉంది, 9,000+ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, 125 స్టార్టప్స్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా క్యాంపస్లోనే IT కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు. ఇవన్నీ పెట్టడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల స్కిల్లింగ్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. దీనికి రీజన్స్ ఏంటంటే ఎంతమంది విద్యార్థులు మా దగ్గర నుంచి పట్టా తీసుకుంటున్నారు ఈ సంవత్సరంలో, దాన్ని 96% మందికి మేము పట్టాలు ఇచ్చాము టైంకి. దీంతోపాటు వాళ్ళందరికీ కూడా 78% అంటే 4,300 మందికి దాదాపుగా ప్లేస్మెంట్ అవకాశాలు. దాంతోపాటు 75 లక్షల హైయెస్ట్ పే ప్యాకేజ్, యావరేజ్ పే ప్యాకేజ్ వచ్చేసరికి 8.2 lakhs, మీడియం పే ప్యాకేజ్ కూడా 8.2 lakhs ఉండేసరికి ఇవన్నీ కూడా ఒక ప్రామాణికంగా తీసుకుని, దీంతోపాటు 20,000 పైచిలకు పబ్లికేషన్స్, 2 లక్షల పైచిలకు మీకు సైటేషన్స్ ఉంటాం, అలాగే 30,000 ప్లేస్మెంట్స్లో కానీ, రీసెర్చ్లో కానీ, లేకపోతే తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడంలో కానీ, స్టూడెంట్ వెల్ఫేర్ కానీ, సాటిస్ఫాక్షన్ కానీ, క్యాంపస్ లైఫ్ కానీ, అకాడమిక్ ఎక్సలెన్స్ ఏ విషయంలో కూడా KL యూనివర్సిటీ ఎటువంటి తీసిపోదు. IITs, NITs, IIITsకి ధీటుగా మా ర్యాంకులు రావడం అనేది చాలా చాలా గర్వకారణం. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ప్రజలందరూ దీన్ని బాగా ఆనందం వ్యక్తం చేశారు. మాకు చాలా ఫోన్లు వచ్చి నిన్న ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు, అలాగే SC, ST, BC, JSC ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర స్థాయి సమాలోచన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, భూమి హక్కులు, విద్య, ఉపాధి, చట్టాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా CPM రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ
అంటరానితనం, కుల వివక్ష వంటి వాటిని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు కఠినంగా పనిచేయాలని కోరారు. చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు లోపిస్తుందని, కాబట్టి సమాజంలో సమానత్వం సాధించాలంటే చట్టాల అమల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి, విద్యా, ఉపాధిలో దాని న్యాయమైనటువంటి వాటా కోసం ఈరోజు ఇక్కడ ఒక 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి సదస్సుకి సిపిఎం పూర్తి మద్దతుని ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా సామాజిక న్యాయాన్ని బలపరిచే పార్టీలను కూడా హాజరైన గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ దాని ఆ పునాదిని, రాజ్యాంగంలో ఉన్న పునాదినే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో స్వాతంత్ర పోరాట వారసత్వంగా ఏవైతే పెట్టాడో అన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో ఎలాగో లేవు, ప్రభుత్వ రంగంలో కూడా ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటూ అమలు చేయట్లేదు. పైగా ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వ శాఖలు ఉద్యోగులుగా తీసుకుంటున్నారు. అలాగే సబ్ ప్లాన్ యాక్ట్ పూర్తిగా పోయింది. అటవీ సంరక్షణ చట్టం యాక్టు, విద్యా హక్కు చట్టం యాక్టు, సమాచార చట్టం ఒక్కొక్కటి మొత్తం కూడా అన్నీ కూడా ధ్వంసం చేసుకుంటూ ఈరోజు ఏకపక్ష నియంతృత్వంగా నిరంకుశంగా పరిపాలన చేయడానికి అన్నిటికన్నా ప్రమాదకరమైన అంశం ఏంటంటే కుల వ్యవస్థను పునరుద్ధరించి దానికి లేని గౌరవాన్ని ఆపాదిస్తున్నారు. మరలా తిరిగి అగ్రకుల దురహంకారాన్ని, అంటరాంతరం, కుల వివక్షతని పెంచి దాని ద్వారా మరలా 3000 సంవత్సరాల నాటికి సమాజాన్ని మనువాద ధర్మానికి వెనక్కి నడిపించాలనే ప్రయత్నం ఇది ఈరోజు ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఈ యొక్క అంటరాంతరాన్ని మన కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న దానికి వ్యతిరేకంగా కుల వ్యతిరేక పోరాటాలు జరిగితే దాన్ని తీసుకుపోయి ముస్లింలకు అంటగట్టి ముస్లింల వాళ్ళ అంటరాంతరం అనేది ఈరోజు ప్రచారం ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. ముస్లింల వాళ్ళ కాదు, అంతకు ముందు నుంచి కూడా ఉన్నది. అంటరాంతరాన్ని పాటిస్తున్నది అగ్రకులాల పెత్తందారులు, దాన్ని అమలు చేస్తుంది పెత్తందారులు, దాన్ని ఉల్లంఘించే శిక్షలు వేస్తుంది పెత్తందారులు. అందుకని అంటరాంతరం, కుల వివక్షతకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఈరోజు ఒక క్యాంపెయిన్ చేసి దాన్ని నిర్మూలించడానికి చట్టాలని అమలు చేయాల్సిన అవసరం ఉంది. పిఓ యాక్ట్ ఉంది. పిఓ యాక్ట్ మామూలు భారత న్యాయ సంహితలో 30-32% కేసులు శిక్షలు పడుతుంటే పిఓ యాక్ట్ స్పెషల్ యాక్ట్ ఉన్నా కూడా 13-14% నుంచి శిక్షలు పట్టలేదు. అంటే కేసులను రాజీ చేయటం, రిజిస్టర్. మీడియా మిత్రులు నమస్కారం. ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమాలోచన కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో వివిధ అంశాల పట్ల ఈ పేద వర్గాలు జరగాల్సిన అనేక కార్యక్రమాలని వివిధ కోణాల్లో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను భావించేది ఏంటంటే విద్యా, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో చాలా పెద్ద మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. విద్యా కామన్ మ్యాన్కి ఇంకా అందుబాటులో ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్లో జరిగే విధంగా సంస్కరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్లో డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నారు. అలా పెరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా సూచనగా చెప్పాను. నేను విద్య ద్వారానే అనేక సంస్కరణలు, అనేకమైన బాగులు జరుగుతాయి మన వర్గాలకు అనేది నా భావన. అదేవిధంగా ఉపాధి రంగం, విద్య తర్వాత వైద్యంలో కూడా ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కామన్ మ్యాన్కి వైద్య రంగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో వైద్య రంగాలు చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. వాటి అన్నిటిని నివారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉద్యోగాలు విపరీతంగా వస్తూ ఉన్నాయని ప్రైవేట్ సెక్టార్లో తెలుస్తూ ఉంది. కానీ ఈ వర్గాల నుంచి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేకమైన ఆలోచన ప్రభుత్వాలు ఆ ఇండస్ట్రీలు వచ్చే ముందే ఈ వర్గాలకి ఇంత శాతం ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక చట్టం లేకపోతే ఒక అంగీకారం వచ్చే విధంగా చేయాల్సిన అవసరం. లేకపోతే ఉద్యోగాలు పోతాయి, పెట్టుబడి పోతాయి, ఇవన్నీ కూడా వృధా అవుతాయి. సమాజంలోనే మెజారిటీ వర్గమైన ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ సరైన ప్రాతినిధ్యం, సరైన ఉపయోగాలు జరగకపోతే అది సమాజానికి మంచి జరగదనేది మా ఉద్దేశం. ప్రాథమిక విద్య మొత్తం మాతృభాషలోనే ఉండాలని, తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తెలుగు భాష అభివృద్ధికి పాలకులు శ్రీకారం చుట్టాలని, మాతృభాషలో ఉన్న మమకారం, అమ్మదనం ఇతర భాషల్లో ఉండదని పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని సిద్ధార్థ అకాడమీలో ఆచార్య తుమ్మాటి దోనప్ప శత జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశేషకట తెలుగు దర్శనం గ్రంథాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, అనేక మంచి పుస్తకాలు పఠనం వల్ల ప్రతి ఒక్కరిలో జ్ఞానం పెరుగుతుందని చెప్పారు. సమాజంలో ఉపాధ్యాయులకు చాలా కీలక పాత్రని, ఒక గురువు ప్రతిభ ఉన్న వారికి పట్టం కడితే ఆ
అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పారు. తాము చదువుకున్న సమయంలో విలువలకు పట్టం కట్టే వాళ్ళని యువత భవిష్యత్ దేశ భవిష్యత్ నిర్మించడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగు శాఖ మరియు చెన్నపూరి తెలుగు అకాడమీ వీరిద్దరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ఆచార్య తోమారి దోనప్ప గారి శత జయంతి సంవత్సరం ఈరోజు వారి 30వ వర్ధంతి కావడం, ఆ సందర్భంగా విశిష్ట తెలుగు దిగ్దర్శనం అనే గ్రంథ ఆవిష్కరణ చేయడంలో చాలా సంతోషం. నేను తెలుగు పండితుడిని కాదు, కానీ తెలుగు భాష వీరాభిమానిని. తెలుగులో మాట్లాడాలంటే చాలా ఇష్టపడతాను, ఎందుకంటే నేను తెలుగువాడినే కాబట్టి. తెలుగువాడికి తెలుగు రాకపోతే మాట పడతారుగా, తెలుగు కూడా రాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం కింద సెంట్రల్ నియోజకవర్గంలో పేదలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 200 మందికి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, రజక సోదరులకు ఇస్త్రీ బండ్లు అందజేశామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో కూడా పేదలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. సత్యనారాయణపురం 33వ డివిజన్ లో రజక సోదరులకు స్వయం ఉపాధి కోసం ఇస్త్రీ బండి డివిజన్ టీడీపీ అధ్యక్షులు గార్లపాటి విజయ్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం లక్ష్యంగా పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 200 మందికి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, రజక సోదరులకు ఇస్త్రీ బండ్లు అందజేశామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో కూడా పేదలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ సత్యనారాయణపురం ప్రాంతంలో గత 45 ఏళ్లుగా నివసిస్తున్న రజక సోదరులకు ఇస్త్రీ బండి ఇవ్వడం జరిగిందన్నారు. P4 లో భాగంగా అనేక మంది పేదలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 45 ఇస్త్రీ పెట్లు, 6 తోపుడు బండ్లను పంపిణీ చేశామన్నారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 పథకాన్ని రాష్ట్రంలో పేద వర్గాలకి సహాయం చేయాలని, ముఖ్యంగా వృత్తి చేసుకునే వాళ్ళకి అండగా ఉండాలని ఆయన ప్రకటించారో, దానికి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 200 మంది చిరు వ్యాపారులకి అటు తోపుడు బళ్ళు ఇచ్చాం, అటు టిఫిన్ బళ్ళు ఇచ్చాం. అట్లాగే కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి ఈరోజు ఈ ఇస్త్రీ బళ్ళు కూడా ఇస్తా ఉన్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దేవుడు మాకు శక్తి కొలది, మాకు ఇచ్చిన శక్తి కొలది పేదవాళ్ళకి నిరంతరం అండగా ఉంటాం. ఇవన్నీ కూడా మా సొంత నిధులతో చేస్తూ ఉన్నాం. సొంత నిధులతో అంటే ప్రభుత్వం ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది, సొంత నిధులతో చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా డోనర్స్ని, ఏదైతే వ్యాపార వర్గాలు కానీ, కాంట్రాక్టులు కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ, వీళ్ళు కూడా P4లో మార్గదర్శులుగా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి కూడా సహాయం కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి ఆస్తో కూస్తో అండగా ఉంటే రేపు రాబోయే రోజుల్లో అసమానతలు లేని సమాజం ఏర్పడుతుందే కాకుండా అందరూ కూడా మరి ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎదిగే పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా మంచి స్థితికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ పరంగా పేదవాళ్ళందరికీ అండగా ఉంటాం. అలాగే మా వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తాం. ఈరోజు సత్యనారాయణపురం మరి డివిజన్ పార్టీ అధ్యక్షులు నాలం కోటేశ్వరరావు కానీ, ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమారు, తుమ్మలపేట శ్రీనివాసరావు, ఇంకా మా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ కృష్ణప్రసాద్ ప్రెసిడెంటు, అట్లా వాళ్ళందరి ఆధ్వర్యంలో మా రజక సోదరులు శ్రీనివాస్కి ఈ ఇస్త్రీ బండి ఇవ్వటం సంతోషంగా ఉంది. ఈరోజు సత్యనారాయణపురం 33వ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమా గారి ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 పథకంలో భాగంగా సత్యనాపురంలో గత 45 సంవత్సరాల నుంచి నివసిస్తున్న మావిళ్లపల్లి శ్రీనివాసరావు గారు అనే రజక సోదరులకి ఈరోజు ఇస్త్రీ బండి
అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతకి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఈ P4లో చేరి నా పేరు చెప్పొద్దు, మీకు సహాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చి దీనికి ఖర్చైన 18,000 రూపాయలు అందజేయడం జరిగింది. ముందుగా దాతకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో బీసీలకు వెన్నెముకలాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలకి, రజకులకి, అన్ని కులాల వారికి కూడా వెన్నెముకగా ఉంటూ రజక సోదరులకి డివిజన్లో 46 ఇస్త్రీ పెట్లు ఇవ్వడం జరిగింది, 6 తోగుడు బళ్ళు ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా. అలాగే ఈరోజు మొదటి విడతగా ఒక బండి ఇవ్వడం జరిగింది. రాబోయే 15 రోజుల్లో ఇంకొక 3 బళ్ళు కూడా కేటాయించడం జరిగింది. అవి నిర్మాణంలో ఉన్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా అధికారం ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజలకు సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ మా శాసనసభ్యులు శ్రీ బోండా ఉమావిశ్వరావు గారికి ఈ అవకాశం ఇచ్చిన మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. నాయుడు గారికి, బోండా మహేశ్వరరావు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అట్లాగే విజయ్ కుమార్ గారికి, బోండా మహేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. దేశంలోనే గొప్ప వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ప్రభుత్వ బడుల వద్ద నో వేకెన్సీ బోర్డులు వచ్చేలా పాఠశాల విద్యను తీర్చిదిద్దటమే లక్ష్యంగా లోకేష్ కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ జమ్మిచెట్టు సెంటర్ దగ్గర గల ఆధునీకరించిన BSRK మున్సిపల్ హై స్కూల్ తరగతి గదులను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా అలాగే దాతల సహకారంతో 2,10,00,000 మేర నిధులతో 2వ అంతస్తు నిర్మాణం చేయడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిన్న టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయని, ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకోవటం జరిగిందని అన్నారు. పాఠశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఇందుకు దాతలు కూడా సహకరించాలని చెప్పారు. దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విద్యను తీర్చిదిద్దాలని లోకేష్ పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం బడుల వద్ద నో వేకెన్సీ బోర్డులు వచ్చేలా పాఠశాల విద్యను తీర్చిదిద్దడమే లక్ష్యంగా లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో మొగల్రాజ్పురం జమ్మిచెట్టు వద్ద ఉన్న BSRK స్కూల్ కు మంచి పేరు ఉందని పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు పిలుపు మేరకు అమ్మ అసోసియేషన్ ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి సహకరించారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో చదువుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. పేదవారు చదువుకునే స్కూల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. నమస్కారం. BSRKM హై స్కూల్ మొగల్రాజ్పురంలో 2వ ఫ్లోర్ కార్పొరేషన్ ద్వారా 70 లక్షలు మరియు కొంతమంది దాతల ద్వారా వచ్చిన డబ్బులతో ఇక్కడ కార్పొరేటర్ గారు చెన్నుపాటి ఉషారాణి గారు, అంతేకాకుండా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో చక్కగా 2వ ఫ్లోర్ మొత్తం కూడా పనులు జరిగింది. 2,10,00,000కి సుమారుగా పనులు జరిగినాయి. ఈ 2,10,00,000 కాకుండా ఇంకా 40-30 లక్షలకు సంబంధించిన పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. నిన్నే చూసాం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నిన్న టీచర్స్ డే బ్రహ్మాండంగా విజయవాడలో జరిగింది. ఎంతో గవర్నమెంట్ స్కూల్లో ఎంతోమంది ప్రతిభ గల టీచర్ని, 175 మంది ప్రతిభ గల టీచర్ని సత్కరించడంతో పాటు ఒక 6గురిది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ప్రభుత్వం తీసుకుని వాళ్ళందరినీ సన్మానించింది. తప్పక ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, నిన్నే మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పాత విద్యార్థులతో ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కనుక కలిస్తే తప్పకుండా మీరు బడులకు నిధులు వరదలాగా వస్తున్నాయి. అంటే నిన్న చూసాం మేము విసన్నపేటలో కూడా ఆ విధంగానే వచ్చినాయి. ఈ విధంగా ఇక్కడ కొంతమంది దాతల ద్వారా, అంతేకాకుండా కార్పొరేషన్ ద్వారా ఇవాళ ప్రారంభించినందుకు అందరికీ ఆనందంగా ఉంది. విద్యాశాఖని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యాశాఖని నిన్న గౌరవ లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, దేశంలో ప్రప్రథమంగా నిలిపే విధంగా చేద్దామని ఆయన ఉద్దేశం. అదేవిధంగా ఆయన పేరెంట్ టీచర్స్ మీటింగ్ కాడి నుంచి చిట్టి దగ్గర ఉన్న బోయపాటి శివరామకృష్ణయ్య గారి స్కూలు ఒక ప్రాచుర్యం, చాలా ఒక ప్రతిష్ట కలిగిన స్కూలు. ఈ స్కూల్ని 2014-19లో ఆనాడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అమ్మ అసోసియేషన్ వారు, ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు దీన్ని దత్తత తీసుకుని అనేకమైన ఇబ్బందుల్లో ఉన్న ఈ స్థలాన్ని కానీ, ఈ బిల్డింగులు కానీ కనీసం టీచర్లకి కూర్చోటానికి కూడా అవకాశం లేని సందర్భంలో
వాళ్ళు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఈ స్కూల్కి ఒక కళ వచ్చింది. ఆ తర్వాత మా కార్పొరేటర్ గారు ఇక్కడ సుమారు 8 రూములు బిల్డింగ్ నిర్మాణం చేపట్టవాలి. ఎందుకంటే 2014లో ఎప్పుడైతే ఇప్పుడు ఈ నో వేకెన్సీ అనేది 2014లోనే ఈ స్కూల్కి ఉంది. ఎందుకంటే సెంట్రల్లో ఉన్న స్కూలు, అనేక మంది పిల్లలు ఇక్కడ చదవాలని ఉత్సాహంతో ఉన్న స్కూలు. ఆ తర్వాత ఇవాళ ఎంతమంది పిల్లలైనా చేర్చుకునే విధంగా ఈ స్కూలు నిర్మాణాన్ని చేపట్టి మరి దానికి ప్రభుత్వం యొక్క సహకారం, ఈ రోజు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అవసరమైనటికి పిల్లల చదువుల కోసం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కల్పించడానికి చేసిన కృషితో ఇవాళ మా కార్పొరేటర్ గారి యొక్క కృషితో ఇక్కడ బిల్డింగ్లన్నీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇవాళ స్కూల్స్లో పేదవారు చదువుకునే స్కూల్స్ అంటే మున్సిపల్ హై స్కూల్ నందు మన ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు, అదేవిధంగా మన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈరోజు ఈ స్కూలు ఏదైతే 14 అదనపు గదులు ప్రారంభించడం జరిగింది. అదే రకంగా ఇక్కడ స్కూల్కి ఏదైతే అవసరమైందో లైటింగ్ దగ్గర నుంచి, వాటర్ కనెక్షన్ దగ్గర నుంచి, అదే రకంగా ఫేవర్స్ ఏదైతే పిల్లల కింద కూర్చొని తినడానికి వీలుగా ఉండడానికి కూడా వాళ్ళ ఏర్పాటు చేయడం జరుగుతుంది. త్వరలో ఆ పనులు కూడా ఇక్కడ ముగుస్తాయి. ఈ స్కూల్ని అత్యాధునికంగా ఎంతో అందంగా ఉండే విధంగా మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఈ స్కూల్కి ఎంతో సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ అమ్మ అసోసియేషన్ వారు మొదటి నుంచి కూడా స్కూల్కి కావాల్సిన ఎన్నో రకంగా ఆర్థికంగా దగ్గర నుంచి, అదే రకంగా ఇక్కడ ఏదైతే వస్తువులు కావాలో అవి కూడా వాళ్ళ సహకారంతో ఎంతో కృషి చేస్తున్నారు. అమ్మ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఏదైతే ఇక్కడ విద్యార్థులను తీర్చిదిద్దడం దగ్గర నుంచి ఇక్కడ రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వం వైఖరి నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది. అన్నదాత పోరు పేరిట ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న తలపెట్టిన అన్నదాత పోరును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు ముఖ్య నేతలతో కలిసి నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రైతులను పూర్తిగా గాలి వదిలేసిందని తీవ్రంగా విమర్శించారు. జగన్ హయాంలో రైతులకు అందించిన ప్రయోజనాలను ఈ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎరువుల కొరతను సృష్టిస్తుందని సజ్జల ఆరోపించారు. కొరత లేదని చెబుతూనే రైతులను క్యూ లైన్ లో గంటల తరబడి నిలబెడుతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎరువులను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటూ మాఫియా నడిపిస్తున్నారన్నారు. తమ సమస్యలపై ప్రశ్నించిన రైతులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై కూడా సజ్జల మండిపడ్డారు. యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందంటూ రైతులను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. సంక్షోభం సృష్టించి లబ్ధి పొందటమే చంద్రబాబుకు తెలుసు అంటూ సజ్జల ఆరోపణలు గుప్పించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సజ్జలతో పాటు పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా అన్ని రంగాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చి, ముఖ్యంగా అందులో వ్యవసాయ ఆధారిత దేశం మంది, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ రైతు రాజ్యం ఇది. అలాగే రైతులకు అంత పెద్దపీట వేసి గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఫార్మర్కు విత్తనం నుంచి విక్రయం దాకా మార్కెట్ వరకు ప్రతి చోట చేదోడుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ 5 ఏళ్లలోనే దాదాపు 20 ఏళ్ల డెవలప్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా గత ఎన్నికల్లో ఫలితాలు అందరికీ తెలుసు. ఈ కొత్త ప్రభుత్వం కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. 15 నెలల్లోనే మొత్తంగా 5 ఏళ్లలో నిర్మించిన ఒక వ్యవస్థల పరంగా కానీ, లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా కానీ, వాళ్ళ సాధికారతను పెంచే దిశగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులన్నింటినీ విధ్వంసం చేసి ఈరోజు ఒక అరాచకం మాత్రమే ఉందనడానికి, ఎక్కడ తగిలినా అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇప్పుడు తాజాగా
మనం ఏ ఇష్యూ గురించి అయితే మాట్లాడుతున్నామో, రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించిన సమస్య కావచ్చు, అసలు ప్రభుత్వం అనేది లేదు, అరాచకం తప్ప, లేదా మాఫియా అరాచకాన్ని ఆసరాగా చేసుకొని మాఫియా ముఠాల రాజ్యం నడుస్తుంది. ఎక్కడ సంక్షోభం లేకపోయినా సృష్టించి కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో రైతాంగం అనేక ఇబ్బందులు పడిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. జగన్ హయాంలో రైతు భరోసా ద్వారా అండగా నిలిచామని, వారికి పంట నష్టం రాకుండా అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి హయాంలో రైతులందరూ కష్టాలు ఎదుర్కొంటున్నారని, మద్దతు ధర లేక, ఇన్సూరెన్సులు చేయలేక బాధలు పడుతున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు ఈ నెల 9వ తేదీన ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్ ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆవిష్కరించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ రైతు విభాగం, రాష్ట్ర మరియు జిల్లా కమిటీ రైతు విభాగం నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో రైతాంగం అనేక ఇబ్బందులు పడిందన్నారు. జగన్ హయాంలో రైతు భరోసా ద్వారా అండగా నిలిచామని, వారికి పంట నష్టం రాకుండా అనేక చర్యలు చేపట్టామని అన్నారు. కూటమి హయాంలో రైతులందరూ కష్టాలు ఎదుర్కొంటున్నారని, మద్దతు ధర లేక, ఇన్సూరెన్సులు చేయలేక బాధలు పడుతున్నారన్నారు. యూరియా అందక కష్టాలు ఎదుర్కొంటున్నారని, రైతులు అంటే చంద్రబాబుకి చిన్న చూపు అని విమర్శించారు. గతంలో రైతులను మోసం చేశారు, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారన్నారు. రైతులకు అండగా ఆర్డీఓ కార్యాలయంలో ఈ నెల 9వ తేదీన వినతి పత్రాలు అందజేస్తామని, ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా రైతులందరూ పాల్గొనాలని కోరారు. పాల్గొన్న జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు శివాజీ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నంబూరు రవి గారికి, 7 నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు, రైతు విభాగం జిల్లా కమిటీ, మా ఒక ఎన్టీఆర్ జిల్లాలో సీనియర్ జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, రైతులతో రైతాంగంతో మమేకమయ్యే ముఖ్య నాయకులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులు కానివ్వండి, ప్రతి ఒక్కరి దగ్గర ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సంవత్సరంన్నర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఇబ్బంది పడిన మనుషులు, వ్యక్తులు ఎవరు ఉన్నారు అంటే అది మా రైతన్న సోదరులే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రైతులకి కష్టం అనేది తెలియకుండా, ఇబ్బందులు అనేది రాకుండా, రైతు భరోసా కానివ్వండి, ఆర్బీకే సెంటర్లు కానివ్వండి, వాటి ద్వారా రైతులకి ఎరువులు లేకపోతే ఇన్సూరెన్సులు చేపిస్తాం కానివ్వండి, ఎరువులు అందిస్తాం కానివ్వండి, రైతాంగానికి ఏ కష్టం వచ్చినా వాళ్ళ పంట కొనే విధంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రభుత్వం పనిచేసింది. కానీ ఈరోజు బాధాకరమైన విషయం, అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో ఈరోజు ఎవరైతే గత 5 సంవత్సరాలు సంతోషంగా పంటలు పండించిన రైతులు ఉన్నారో ఈరోజు బాధపడే పరిస్థితి. మిర్చి రైతులు కానివ్వండి, టమాటా రైతులు కానివ్వండి, ఉల్లి రైతులు కానివ్వండి, పొగాకు రైతులు కానివ్వండి, ఇలా అనేక మంది రైతులు ఈరోజు మద్దతు ధర రాలేక, అదేవిధంగా ఇన్సూరెన్సులు చేయలేక, చివరికి గతంలో మనం ఎప్పుడు వెళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల కొరత గారు ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చిందంటే అంత పనికిమాలిన పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. మనందరి గారు తెలుసు, చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆయన చిన్న చూపు చూసేది రైతాంగం మీదే, రైతుల మీదే. ఆ రోజు 99 నుంచి 2004 మధ్య గారా ప్రతి ఒక్కరిగా గుర్తుంది. ఆయన ఏమన్నారు? వాంబీ కాలనీ నందు ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించిన కమిటీ సభ్యులను టీడీపీ యువనేత బోండా రవితేజ అభినందించారు. నిర్వాహకులు కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో చవితి వేడుకల్లో భాగంగా
నిత్యాన్నదానం చేశారని అన్నారు. బాంబే కాలనీలో గణపతి ఉత్సవాలు ఇంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బాంబే కాలనీ సి బ్లాక్ లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. గత 22 ఏళ్లుగా ఈ ప్రాంతంలో గణపతి ఉత్సవాలు నిర్వహిస్తుండగా గత 10 ఏళ్లుగా కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. ఉత్సవాల చివరి రోజు స్వామివారి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. బేత నృత్యాలు, కోలాటం, డప్పు వాయిద్యాలు, తీన్మార్తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారి ఊరేగింపును సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వవి బోండా ఉమా తనయుడు టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. బాంబే కాలనీలో గణపతి ఉత్సవాలు ఇంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు స్థానిక సెంట్రల్ నియోజకవర్గంలో 60వ డివిజన్ బాంబే కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా ధనా అండ్ ఫెన్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఇక్కడ వినాయక చవితి వేడుకలు జరుపుకోవటం అంటే ఒక వినాయక స్వామిని ఇక్కడ పెట్టి ప్రతిరోజు కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేసి అంతేకాకుండా నిమజ్జనం రోజున మన ట్రెడిషన్ ఏదైతే కల్చర్ ఏదైతే ఉందో అది ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏర్పాటు చేసి అఘోరీలు కానీ లేకపోతే ఇతరితర వేషధారుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఒక మంచి వేడుక వాతావరణం పెట్టినటువంటి స్థానిక ధనా అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులందరికీ కూడా నా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఇంత ఘనంగా ఇక్కడ మనం చేసుకోగలుగుతున్నాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి బాంబే కాలనీ వాసులకు ఇది ఒక మంచి కార్యక్రమం. తప్పనిసరిగా రానున్న రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ ఆర్గనైజేషన్ కమిటీ వాళ్ళు నిర్వహించాలి. తద్వారా చిన్నపిల్లలకు కూడా ఈ జనరేషన్కి ఇంత ముందు జనరేషన్కి కూడా వినాయక చవితి అంటే ఏంటి అనేది గుర్తుండిపోయేలాగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కమిటీ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ కూడా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ కమిటీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఏఏ ఫర్ షూర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు నిర్వహించుకొని ఆర్థిక ప్రగతి సాధించేందుకు అడుగులు ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో డిఆర్డీఏ, మెఫ్మా, యూసీడీ సంయుక్త ఆధ్వర్యంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ఏఐ ఫర్ షూర్ కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని, ఇప్పటికే ఓ మంచి ఆలోచనను వ్యాపారంగా ఎలా మలుచుకోవాలి, అవసరమైన ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలి తదితర అంశాలపై మహిళా పారిశ్రామికవేత్తలతో బ్రాండింగ్, మార్కెటింగ్ పై శిక్షణ ఇచ్చామని, ఫలితంగా దాదాపు 700 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు కొత్త వ్యాపారాలు ప్రారంభించి లక్పతి దీదీలుగా ముందడుగు వేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్ కు చేరువ చేసుకునేందుకు ఆధునిక సాంకేతికను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఏఐ నిపుణులతో 160 మంది స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. చాట్ జీపీటీ వంటి సహాయంతో బ్రోచర్లు, ఫ్లయర్లు, బ్యానర్లు వంటి వాటిని తయారు చేసుకోవటం, రీల్స్, షార్ట్స్ ను రూపొందించి వాటిని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా తదితర సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయటం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ అవకాశాలను అందిపుచ్చుకునేలా చేపట్టి నడిపించడం జరుగుతుందన్నారు.
పేపర్తో రూపొందించిన పర్యావరణ రహిత అందమైన బొమ్మలు, అలంకరణ ఉత్పత్తులు, వస్తువులు, హెర్బల్ ఉత్పత్తులు, మిలెట్స్, తాటి బెల్లంతో తయారు చేసిన ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులు, స్పోర్ట్స్ వేర్, సాంప్రదాయ ఫ్యాషన్ వస్త్రాల డిజైన్లు, లెదర్ వస్తువులు వంటివి మన మహిళా శక్తి సృజనాత్మకతకు ప్రతిరూపాలని, వీటిని గ్లోబల్ మార్కెట్కు చేరువ చేయడం ద్వారా ఆర్థిక సాధికారత, ఆపై జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం, వృద్ధి సాధ్యమవుతుందన్నారు. స్వర్ణాంధ్ర ఎట్ 2047 లక్ష్యాల సాధనకు ఇది తొలి అడుగు అని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. నీట్ వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ స్ఫూర్తి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి విజ్ఞప్తి మేరకు ఓ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని, 2 సెషన్లు 6 గంటల పాటు స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు ఏఐతో పాటు డిజిటల్ మార్కెటింగ్ వేదికలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారావు, యూసీడీపీఓ పి వెంకటనారాయణ, గ్రామీణ జిల్లా సమైక్య ప్రెసిడెంట్ కె కల్పన, అర్బన్ జిల్లా సమైక్య ప్రెసిడెంట్ కె మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాము. ఈ ఏఐ ఫర్ షూర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎంటర్ప్రినర్స్ అనే కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాము. దీనికి మనకు టెక్నికల్గా మనకు అసిస్ట్ చేయడానికి ఎన్ఐటి వరంగల్ నుంచి స్ఫూర్తి గారు మనతో ఉన్నారు. షీ ఈజ్ ఏఐ ఎక్స్పర్టు అండ్ మార్కెటింగ్, ఈ బ్రాండింగ్ ఎన్ని దాంట్లో చాలా చక్కగా ఎక్స్పర్టీస్ ఉంది. సో ఆవిడ రిక్వెస్ట్ చేస్తే ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఆవిడ వచ్చి ఈరోజు మన జిల్లాలో ఉన్న విమెన్ ఎంటర్ప్రెనర్స్కి ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి, అలాగే ఏఐ యూటిలైజ్ చేసుకుంటూ ఎలాగ వాళ్ళు బిజినెస్ని వాళ్ళు గ్రోత్ చేసుకోవచ్చు అనే దాని మీద వర్క్షాప్ ఈరోజు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చాలామంది మన మహిళలు చాలా మంచి ఉత్పత్తి చేస్తున్నారు. మంచి పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళు ఇంట్లో పచ్చడి చేసే దగ్గర నుంచి ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ చేసేంత వరకు, ఎకో ఫ్రెండ్లీ సోప్ చేసేంత వరకు ప్రతిదీ చేస్తున్నారు. కానీ ఇది పబ్లిసిటీకి, మార్కెటింగ్ వస్తే ఇంకా ఎక్కడో కొంచెం లోపం ఉంది, ఇంకా ఏదో షార్ట్ ఫాల్ ఉంది. ఎట్లా మార్కెట్ చేయాలని వాళ్ళకి తెలియకపోవచ్చు. సో లేదా తెలిసిన వాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉండకపోవచ్చు. సో ఇటువంటి గ్యాప్ వల్ల ఎంత మంచిగా ఉన్నా కూడా ప్రోడక్ట్ అది బయట మార్కెట్లో అంతా కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ డిజిటల్ యుగాన్ని వాడుకొని, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు చెప్తుంటారు మనం ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఎప్పుడు మనము క్రియేటివ్గా ఆలోచిస్తే కంపల్సరీగా పబ్లిక్కి మనం రీచ్ అవుతాము, మార్కెట్ పెరుగుతుందని చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వెంకటేశ్వర స్వామి చేశారా. ఇది కేవలం పేపర్తో చేశారు. కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ, ఒక్క పీస్ కూడా ప్లాస్టిక్ లేదు దీంట్లో. ఇంత చక్కని ప్రోడక్ట్ మనకు ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో కనుక మనకు కనిపించకపోతే చాలామందికి ఇది దొరకదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎలాగ దీన్ని మార్కెట్ చేసుకోవాలి, దీనికి ఎలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది అనేది ఈరోజు వర్క్షాప్ పెట్టి నేర్పించడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనకి ఇప్పుడు తెలిసే ఉంది చాట్ జీపీటీ, డీప్ సీకు, అలాగే జనరేటివ్ ఏఐ, అలాగే గూగుల్ ప్రో మ్యాక్స్ ఇవేమైనా ఉన్నాయి కదా. ఇవన్నీ దాంట్లో కూడా వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ మొబైల్తోనే రీల్స్, బ్యానర్స్, ఫ్లయర్స్, డిజిటల్ మార్కెటింగ్ అయితే ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లో వచ్చే మన బ్యానర్స్ ఉన్నాయి, ఫ్లెక్సీస్, ఇవన్నీ ఈజీగా చేసుకొని వాళ్ళు దాన్ని సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో కానీ స్ప్రెడ్ చేసే ముందు ఎలా చేసుకోవాలి, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడున్న ప్రకారం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. కులమతాలకు అతీతంగా మంచి సాంప్రదాయాలతో ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవటం ఎంతో అభినందనీయమని మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ పేర్కొన్నారు. వినాయకుని ఆశీస్సులతో విజయవాడ నగరం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని రాయల్ హోటల్ సెంటర్ రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. వినాయక స్వామి నిమగ్న కార్యక్రమాన్ని పురస్కరించుకుని జరిగిన పూజా కార్యక్రమంలో ఏసీపీ దుర్గారావు, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అంగరంగ వైభవంగా రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమగ్న కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మేళ తాళాలతో, బేతాళ నృత్యాలతో ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా శ్రీ వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవటం మంచి సాంప్రదాయం అని చెప్పారు. దేవుని ఆశీస్సులతో విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. భగవంతుడు కార్యక్రమం నిర్వహిస్తారు. నేను దాదాపు 20 సంవత్సరాల పై నుంచి నన్ను అభిమానించి గౌరవించి పిలుస్తారు. నేను ఈ దేవుడు ఎప్పుడు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటాను. మరి ఇది విజయవాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ ఘనంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా మా విజయవాడ తెలుగు ప్రజలు కాబట్టి ఇక్కడ కులాలు మతాల సంబంధాలు ఉండవు. వినాయక చవితి కార్యక్రమంలో అన్ని కులాలు కూడా ఎక్కువగా సంఖ్యలో పాల్గొంటారు ఉత్సాహంగా. కాబట్టి భగవంతుడు అమ్మవారి దయ వలన మరి ఈ పండుగ సందర్భంగా వినాయకుడు దేవుడు సందర్భం దయ వలన మా విజయవాడ నగరాన్ని ఇంకా కొన్ని కష్టాలు ఉన్నాయి, అవి కూడా తీర్చి బ్రహ్మాండంగా శాంతియుతంగా ఉంచాలని ఆ దేవుడిని కోరుకుంటూ సెలవు. ఈ రోజున విజయవాడలో అనేక వినాయక చవితి విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధమై వెళ్తున్న తరుణంలో విజయవాడలో వన్ టౌన్లో రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఇది గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న టెంట్తో ప్రారంభమయ్యి ఈ యొక్క రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్లో అన్ని కులాలోళ్ళు అన్ని మతాలోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మతాలు కాకుండా ఇది మన ఊరు ఉత్సవం, ఈ దేవుడికి చేయాల్సిన ఉత్సవం అని చెప్పి అందరూ చేయటం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ యొక్క రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్ అన్ని ఊళ్ళల్లో కూడా మరి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఇవాళ చిన్న విగ్రహంతో స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి చూస్తుంటే కళ్ళు ఎక్కడ వరకు కనపడతాయో అక్కడ వరకు జనం వచ్చారు అంటే ఈ యొక్క ఫ్రెండ్స్ యొక్క మంచితనం, అందరితో ఉండేటువంటి మెలకుగా ఉండేటువంటి స్వభావం కలగటం వల్ల రావడం జరిగింది. జై గణేష్ మహారాజ్కి. సంవత్సరాలుగా రాయల్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి. చాలా ఈ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉన్నది. అంటే ఈ కార్యక్రమం అందరూ కులాలకి మతాలకి అతీతంగా అన్ని మతాల వారు ఇందులో పాల్గొనడం, వినాయకుడిని దైవపరంగా మరి ప్రార్థనలు చేయటం ఇది గొప్ప సాంప్రదాయం. నేను తెలిసి మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి వన్ టౌన్లో ఇలాగా అందరూ కలిసి చేసే కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ప్రథమంగా మా వన్ టౌన్కి దక్కుద్ది. కాబట్టి భగవంతుడి ఆశీర్వచనాలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద భావన డయారైస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉచితంగా బీపీ, షుగర్ టెస్టులు చేశారు. ఈ సందర్భంగా భావన డయారైస్ ఎండీ సుధీర్ బాబు మాట్లాడుతూ షుగర్ ఉన్న వాళ్లకు డయారైస్ గురించి వివరించారు. రోజు రోజుకు జీవన శైలిలో మార్పులు సంభవించడంతో అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో ఈ డయారైస్ తీసుకోవటం మంచిదని నిపుణులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు 7 సంవత్సరాలు పరిశోధనలు చేసి మనకు అందించారని, దీని ద్వారా షుగర్ లెవెల్స్ తగ్గుతాయని, ఆరోగ్యం కూడా బాగుంటుందని, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఈ రైస్ రీసెర్చ్ చేశారని, ఐసీఎంఆర్, అమెరికన్ రీసెర్చ్ వంటి అనేక సంస్థలచే సర్టిఫైడ్ అయిందని తెలిపారు. ఈ రైస్ మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరలోనే ఉంటుందని, ఈ రైస్ కావాల్సిన వారు 7611131115 కి వాట్సాప్ చేసినా, కాల్ చేసినా మీ ఇంటి వద్దకు డెలివరీ ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. శాస్త్రవేత్తలు 7 సంవత్సరాలు పరిశోధన చేసి మనకు అందించారని, దీని ద్వారా షుగర్ లెవెల్స్ తగ్గుతాయని, ఆరోగ్యం కూడా బాగుంటుందని, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఈ రైస్ రీసెర్చ్ చేశారని, ఐసీఎంఆర్, అమెరికన్ రీసెర్చ్ వంటి అనేక సంస్థలచే సర్టిఫైడ్ అయిందని తెలిపారు. భావన డయాబెస్ట్ రైస్ ఇది కంప్లీట్గా లో గ్లైసమిక్ రైస్. ఇది డయాబెటీస్ పేషెంట్స్ కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు 7 గవర్నమెంట్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన ప్రోడక్ట్ అండి ఇది. ఇది తినటం వల్ల డే 1 నుంచి కూడా షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. ఇది తినటం వల్ల షుగర్ లెవెల్ పెరగకుండా ఉంటుంది, ప్లస్ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అది పెరుగుద్ది అనమాట. అది ఈ రైస్కున్న ప్రత్యేకత. ఇదేమన్నా పబ్లిక్లో పబ్లిక్ స్టాండ్ కింద తీసుకోవచ్చా ఈ రైస్ గురించి, లేదంటే మీరు సొంతగా తీసుకోవాలి? సొంతగా నేను తీసుకొచ్చింది కాదండి, ఇది గవర్నమెంట్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి అసలు డయాబెటీస్ పేషెంట్స్కి అసలు ఒక మంచి ఫుడ్ అనేది లేదు. ఆల్టర్నేట్గా ఏదన్నా ఈ రాగులు, జొన్నలు, లేకపోతే బ్రౌన్ రైస్ అది ఇది ఏదో తింటారు, కానీ వాళ్ళకి కరెక్ట్ అయిన ఫుడ్ ఏది లేదనమాట. ఆ కరెక్ట్ అయిన ఫుడ్ ఏది అని అంటే ఈ భావన డయాబెస్ట్ రైస్ అని చెప్పానని క్లియర్గా చెప్పొచ్చు. దేనికి అని అంటే
ఇది ఎంత తిన్నా కానీ షుగర్ లెవెల్ అనేది పెరగటానికి లేదు. గ్లైసమిక్ లెవెల్స్ షుగర్ పేషెంట్స్కి కావాల్సినంత గ్లూకోజ్ మాత్రమే దీంట్లో ఉంది. రీసెర్చ్ చేసినప్పుడు కూడా షుగర్ పేషెంట్స్ మీద రీసెర్చ్ చేసినప్పుడు కూడా 150 కన్నా అబోవ్ వెళ్ళటానికి లేకుండా దాన్ని ఆ సీడ్ అనేది గవర్నమెంట్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన సీడ్ అండి. మన సౌత్లో ఎక్కువగా షుగర్ పేషెంట్స్ చూస్తూ ఉన్నాము. అవును. గురించి మన గవర్నమెంట్ కానీ షుగర్ రైస్ వాళ్ళ గవర్నమెంట్ సప్లై చేయాలి మీరు ఎలా చేస్తున్నారు? లేదండి, ఇది గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన విత్తనం ఇది. దీని గురించి ఏంటంటే గవర్నమెంట్ రైతులకి ఇచ్చి వేయమని చెప్పనని, షుగర్ పేషెంట్స్ కోసం వేయమని చెప్పనని చెప్తుంది. ఆ చెప్పిన క్రమంలో వాళ్ళు కూడా వేయటం, మళ్ళీ బైబ్యాక్ పాలసీలో గవర్నమెంట్కి ఇవ్వటం, గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది. ఇది షుగర్ పేషెంట్స్ మాత్రమే కాదు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మల్లాద్ విష్ణు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విష్ణు మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి రాగానే బాబు మాట తప్పారన్నారు. ఎన్నికలు గడిచి సంవత్సరం అయినప్పటికీ హామీలు ఊసేలేదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవం లేకుండా చేశాడన్నారు. సంవత్సర కాలంగా చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మూడో డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా, ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఎన్నికల్లో అధికారంలో రావటం కోసం ప్రతి ఇంటింటికి వెళ్ళి బాండ్లు ఇచ్చారు, షూరిటీ అన్నారు, మీకు 2 లక్షలు వస్తుందన్నారు, 5 లక్షలు వస్తుందన్నారు. ఎన్నికల తర్వాత సంవత్సరన్నర కాలమైనప్పుడు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, ఏమాత్రం కూడా ప్రజల యొక్క అభిప్రాయాల్ని గౌరవించకుండా అన్ని కార్యక్రమాలని రద్దు చేసేసి, మా హయాంలో జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలని అన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేసేసారు. ఈరోజు ఈ డివిజన్లో మా హయాంలో 14 కోట్ల రూపాయల నిధులను ప్రజలకి అందించడం జరిగింది. ఈరోజు మీరు సంవత్సరాల కాలంలో ఏమి ఇచ్చారు? మేము ఒక షెడ్యూల్ పెట్టి, క్యాలెండర్ పెట్టి, సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారందరికీ కూడా నవరత్నాలు అందించి 14 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మేము ఇచ్చాము అని అంటే మా పరిపాలనకి గీటురాయి డబ్బులు అన్నమాట. ఇలాంటి కార్యక్రమాలని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నుండి ఈరోజు మెడికల్ కాలేజీలను రద్దు చేశారు. మెడికల్ కాలేజీల మూలంగా ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, ప్రజల యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడుతుందని చెప్పని ఆరోగ్యశ్రీని రద్దు చేసి, మెడికల్ కాలేజీ రద్దు చేసి, ఎంబీబీఎస్ చదువుకునేటటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూసాం. కాబట్టి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోవాలి. అలాగే ఇమీడియట్గా ప్రభుత్వ హయాంలోనే టెండర్స్ పిలవాలి. ప్రభుత్వంలో ఉంటే వచ్చేటటువంటి మేళ్ళు అనేక రకాలు ఉంటాయి. మందులు ఉచితంగా ఇవ్వచ్చు, టెస్టులు చేయొచ్చు, వాళ్ళందరికీ కావాల్సినటువంటి వైద్యాన్ని అందించవచ్చు. అదే ప్రైవేటైజేషన్లు అయితే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు చెల్లించి మరీ సౌకర్యాలని మనం పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని ప్రజలకు మోసం చేసి ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట కరెంటు ఛార్జీ పెత్తందరితనానికి ప్రధాని మోడీ లొంగిపాటును వామపక్ష పార్టీలు నిరసిస్తున్నాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఏకపక్షంగా ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకోవాలని అమెరికా చూస్తుందని మండిపడ్డారు.
ట్రంప్ విధించిన సుంకాల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టర్ఫీలను ఖండిస్తూ భారత ప్రయోజనాలను కాపాడాలని వామపక్ష పార్టీలు గాంధీనగర్ ధర్నా చౌక్ లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ సహా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అమెరికా అన్ని దేశాలపై పెత్తనం చేయాలని చూస్తుందని విమర్శించారు. ఇష్టానుసారంగా విధించే ఈ విధమైన టారిఫ్లు అంగీకారయోగ్యం కావని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేసిందనే కారణంతో అమెరికా టారిఫ్లను పెంచడం సరికాదని అన్నారు. అమెరికా అనవసరమైన షరతులు పెట్టి భారత ప్రయోజనాలను దెబ్బతీస్తుందని, ముఖ్యంగా వ్యవసాయ రంగం ప్రమాదంలో పడుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో కూడా ప్రధానమంత్రి మోడీ నిశ్శబ్దంగా ఉండటం దేశానికి నష్టం చేస్తుందని వారు విమర్శించారు. దేశ ప్రయోజనాలను కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం దృఢమైన వైఖరిని అవలంబించి అమెరికా పెత్తనానికి తలొగ్గకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. దాదాపు 90 దేశాలపైన టారిఫ్లు పెంచుతూ వారందరిపైన కూడా భారాలు మోపాడు. పైగా ఇవాళ బ్రిక్స్ దేశాలంటే రష్యా, చైనా, బ్రెజిల్, అదేవిధంగా ఇండియా ఇలాంటి దేశాలు ప్రముఖమైన దేశాలు, ప్రపంచ జనాభాలో 57% జనాభా కలిగిన దేశాలు సమావేశం వేసుకుంటే దాన్ని కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా అందరూ కూడా ప్రపంచమంతా తనకు భయపడాలి, తన కనుసన్నల్లో నడుచుకోవాలి, తాను చెప్పినట్టు వినాలి, ఆయన ఎలాంటి టారిఫ్లు వేసినా సరే లొంగిపోవాలని చెప్పి ఇవాళ ఒక సామ్రాజ్యవాద దురహంకార కాంక్షతో ఆయన ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఇండో పాకిస్తాన్ వార్ జరిగిన సందర్భంలో కూడా భారతదేశాన్ని కించపరిచే పద్ధతుల్లో ట్రంప్ గారు 1కి 4 సార్లు 40 సార్లు ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏమంటే 56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకునే మన ప్రధాని నరేంద్ర మోడీ గంటన్నర సేపు పార్లమెంట్లో మాట్లాడిన ఒక్క మాట కూడా ట్రంప్ పేరు ఎత్తలేకపోయాడు. కనీసం ట్రంప్ పేరు ఎత్తడానికి కూడా జంకే ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం చాలా విచారకరము. కాబట్టి ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాయి. ఈరోజు ఇప్పటికైనా సరే ప్రధాని నరేంద్ర మోడీ నోరు తెరవాలి, గట్టిగా మాట్లాడాలి. భారతదేశం ఒక సార్వభౌమత్వంగా ఉన్న దేశం తప్ప ఏదో ఒకరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అమెరికా సామ్రాజ్యవాదకు వ్యతిరేకంగా నిలబడాలి, దానికి అవసరమైతే బుద్ధి చెప్పాలి, ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి వామపక్ష పార్టీలుగా మేమందరం కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. సహకార కూటమి సమావేశం దాన్ని నిరూపించింది. అయినా సరే అమెరికాకి ఇంతవరకు బుద్ధి రావటం లేదు. మన మీద రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నందుకు పనిష్మెంట్గా 20% మనకు పన్ను వేశారనంటే ఏ రకంగా మనం ఆలోచించాలో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఒకవైపు మన మోడీ ప్రభుత్వం అమెరికాకి సమాచారం చెప్పకుండా రెండో వైపున షాంఘై కూటమికి హాజరయ్యి దొడ్డిదారిన తెర వెనుక చర్చలు సాగిస్తాం. భారతదేశ ప్రజలకు తెలియకుండా రహస్యంగా అమెరికాతో చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటి? అమెరికా వాళ్ళు మన దేశానికి వ్యవసాయ దిగుమతులు, ఈ డైరీ ఉత్పత్తులు వీటన్నిటిని స్వేచ్ఛగా పన్ను లేకుండా దిగుమతి చేసుకోవాలి, అమెరికా నుంచి కొనాలని ఆయిల్ కొనాలని షరతులు పెడతాం. ఆల్రెడీ ఇప్పుడు పన్ను లేకుండా పత్తి దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది, అమెరికాని దిగుమతి చేసుకోవటానికి. అంటే ఒక్కొక్కటి ప్రజలకు తెలియకుండానే రహస్యంగా మనకు అమెరికా నుండి పన్నులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటే మొత్తం వ్యవసాయ రంగం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అంతేకాదు మన టాలెంట్ ఈరోజు ఇక్కడ మన ఇన్నోవేషన్ హబ్ పేరుతోటి ఈ గూగుల్ వీళ్ళందరూ కూడా మెటా ఈ కంపెనీలు వస్తున్నాయి, బ్రహ్మాండంగా ఇన్నోవేషన్ అంటున్నారు. ఈ ఇన్నోవేషన్ అంతా కూడా ఆ కంపెనీలు మన టాలెంట్ని తక్కువ రేటు కొనుక్కొని దీని మీద పేటెంట్ తీసుకొని ప్రపంచంలో అమ్ముకోవడానికి తప్ప దీనివల్ల మన దేశానికి ప్రయోజనం సున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ఇన్నోవేషన్ వల్ల మన దేశానికి, మన ప్రజలకి, మనకి కలిగే ప్రయోజనం ఏమిటి, ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా మనకి, ఇది చెప్పాలి.
అది చెప్పకుండా క్వాంటమ్ హబ్బులు, ఇన్నోవేషన్ హబ్బులు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27-28వ వార్షిక స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 9వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వీసీ చంద్రశేఖర్, రిజిస్టర్ రాధికారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన ఈ స్నాతకోత్సవం జరగనుందని తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో 120 మంది విద్యార్థులకు 156 బంగారు, వెండి పథకాలు, క్యాష్ ప్రైజెస్ అందించనున్నామని పేర్కొన్నారు. 115 గోల్డ్, 41 సిల్వర్, 38 మందికి క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నామని ప్రకటించారు. నేను డాక్టర్ చంద్రశేఖర్ అండి, వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో 27th, 28th కాన్వకేషన్ ఆన్ 9th of September మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అటు తుమ్మలపల్లి కళాక్షేత్రం అండ్ అబ్దుల్ నజీర్, అవర్ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ గారు రావడం జరుగుతుంది. డాక్టర్ ఓపీ యాదవ్ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓపీ యాదవ్ ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ సర్జన్, CEO ఆఫ్ నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇది తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం ఉదయం 10:30-11 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనము 120 గోల్డ్ మెడల్స్, తర్వాత 45 సిల్వర్ మెడల్స్, తర్వాత క్యాష్ అవార్డ్స్ ఆల్మోస్ట్ 20 మెంబర్స్కి. అదే కాకుండా మనము PhD డిగ్రీస్ కూడా అవార్డు చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 22 కోవిడ్ వల్ల ఇది కొంచెం పోస్ట్పోన్ కావడం జరిగింది. 2 కాన్వకేషన్స్, దట్స్ వై వీఆర్ కండక్టింగ్ దిస్ ఇయర్ ఆన్ 9th of September అటు తుమ్మలపల్లి కళాక్షేత్రం. అదే కాకుండా యూనివర్సిటీ కూడా కొంత రీసెర్చ్ యాక్టివిటీస్ పెంచుతున్నాము. రీసెర్చ్ కూడా ఒక 10 crores మనం అలొకేట్ చేయడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి. అండ్ హానరబుల్ CM ఆల్మోస్ట్ అలొకేటెడ్ మనకు ఒక 25 acres ఆఫ్ రికమెండెడ్ 25 acres ఆఫ్ ల్యాండ్ అట్ న్యూ అమరావతి క్యాంపస్. సో CRDAలో క్లియర్ అయిన తర్వాత త్వరలో భూమి పూజ స్టార్ట్ చేసేసి డెఫినెట్లీ విల్ స్టార్ట్ ది న్యూ యూనివర్సిటీ క్యాంపస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ యూనివర్సిటీ క్యాంపస్ అట్ అమరావతి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మనకున్న సీట్స్ 6500 అండి, 510 MBBS. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఒక 3000 ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ ఒక 150 సీట్స్ ఉన్నాయి. అలాగా అన్ని అండ్ నాట్ ఓన్లీ మెడికల్ అండ్ ఈ మెడల్స్ అనేవి అన్ని కోర్సులకు కలిపి. సో మెడికల్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ MBBS వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సూపర్ స్పెషాలిటీ, ఆ తర్వాత ఆయుష్లో ఆయుర్వేద, హోమియోపతి, యునాని అన్నీ కూడా, నర్సింగ్లో. సో అన్ని కోర్సులు యూనివర్సిటీ అందిస్తున్న అన్ని కోర్సుల్లో కూడా గోల్డ్ మెడల్స్ ఉన్న వాళ్ళకి మనం రేపు గోల్డ్ మెడల్స్ ఇస్తున్నాం. 115, 150, 120 స్టూడెంట్స్, 115 గోల్డ్ మెడల్స్. PhD. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్సవాల చివరి రోజైన స్వామివారిని నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన గవర్నర్పేట లెనిన్ సెంటర్లోని శ్రీ నాగమానసాదేవి నాగసాయిబాబా మందిరంలో వినాయక చవితి వేడుకలు. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారుల వివరణ. అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటించే యూనివర్సిటీలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే ర్యాంకింగ్ కే యూనివర్సిటీ 26వ ర్యాంక్ దక్కించుకుందన్న యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.